మిమ్మల్ని, మీ అన్నని, మీ అన్న పార్టీని 108 చోట్ల ప్రజలు ఓడగొట్టడం జరిగింది. అంతేకాకుండా మీ ఒక 23 మంది ఎమ్మెల్యేలు కూడా మీ ధాటికి తట్టుకోలేక మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ 2019 ఎన్నికల్లో 108 కాదు 175 సీటుల్లో కూడా మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని 3.5 కోట్ల ప్రజలు కంకణం కట్టుకున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి. అసలు ఈ షర్మిల గారు ఈ 5 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది? ఏ ఎలహంకలో దాక్కుంది? ప్రజల సమస్యల గురించి కానీ లేదా మహిళల గురించి కానీ ఏమన్నా రిప్రజెంటేషన్లు ఇవ్వటం కానీ ఏమన్నా మాట్లాడటం కానీ ఎప్పుడన్నా చేసిందా? ఉన్నట్టుండి ఈ స్క్రీన్ మీదకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? అదేమంటే రాజన్న రాజ్యం అనే మాట్లాడుతూ ఉంది. అమ్మా షర్మిల గారు, అది రాజన్న రాజ్యం కాదు, రాక్షస రాజ్యం అని మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టిన విషయం, మీ అన్నని ఇంట్లో కూర్చోపెట్టిన విషయం మీరు తెలుసుకోవాలా. ఆ రాక్షస రాజ్యం మీకు గుర్తు చేస్తా ఒకసారి. మీ రాక్షస రాజ్యంలో 14,000 మంది రైతులు చనిపోయినారు. అంటే రోజుకి 48 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2,000 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. డ్వాక్రా మహిళలు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ బారిన మీ నాన్న పడేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో సకాలంలో ఫీజు చెల్లించకపోతే మైనారిటీ బాలికలు, దళిత బాలికలు, బీసీ బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మీకు నిజంగా మంగళగిరిలో తిరిగే అర్హత ఉందా? చేనేత వర్గాల్ని ఓటు అడిగే హక్కు మీకు ఉందా? మీ నాయన టైంలో 2,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2009లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పేరుతో 300 కోట్ల చేనేత కుటుంబానికి సంబంధించిన జింకా వెంకట నర్సయ్య అనే వ్యక్తిని ముగ్గుగనులు పాడుకున్నారు అని చెప్పి హత్య చేశాడు. మీకు ఏమాత్రమైనా చేనేత వర్గాల్ని ఓటు అడిగే హక్కు ఉందా అని ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతున్నాను. మీరు చేనేత వర్గాల్లో తిరిగి వాళ్ళ గడప తొక్కి మీ ముక్కు నేలకి రాసినా కూడా ఒక్క చేనేత వ్యక్తి కూడా మీకు ఓటు వెయ్యడు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. షర్మిల అలాగే విజయమ్మ గారు పోటీకి పనికిరారు, కానీ ఈ గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మాత్రం పనికొస్తారు వైసీపీకి. అది మీ పనితం, మీ లీడర్షిప్ క్వాలిటీస్ అవి. కాబట్టి మంగళగిరిలో మీరు తిరుగుతుంటే చీరాలలో, సిరిసిల్లలో, ధర్మవరంలో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయనే విషయం మీరు తెలుసుకోవాలి. తర్వాత మాట్లాడితే 2,500 కోట్లు ఇచ్చారు, ఎక్కడ క్యాపిటల్ సిటీ కట్టారని మాట్లాడుతుందా? అమ్మా లెక్కలు తెలుసుకొని రా. మీకు స్క్రిప్ట్ రాసే వాళ్ళకైనా లెక్కలు తెలుసా లేదా? ఇచ్చింది 1,500 కోట్లు, అది కూడా తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు అంటే అసలు మీకు ఏమి పరిజ్ఞానం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.